ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంకు చెందినటువంటి వెంకటేశ్వరరావు గారు 15,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫామ్ను లీజు తీసుకున్నారు. తెలిసి తెలియక తీసుకున్నటువంటి ఈ ఫామ్లో వాటర్ అనేది హెవీ హార్డ్నెస్ ఉంది. అదేవిధంగా బోర్ నుంచి వచ్చేటువంటి వాటర్తో పాటు ఇసుక కూడా అధికంగా రావడం వల్ల కంటామినేటెడ్ వాటరు, రైతుకు తెలియక ఇలాంటి వాటర్ని కంటిన్యూస్గా బర్డ్స్కి సప్లై చేయడం వల్ల బర్డ్స్లో గురక, అదేవిధంగా బర్డ్స్లో ఎదుగుదల లోపించడం, అదేవిధంగా గురక అనేది ఎక్కువగా ఉండడము, కిడ్నీ స్వెల్లింగ్స్, మోర్టాలిటీ పర్సంటేజ్ అధికంగా ఉన్నప్పుడు తను అప్రోచ్ అయిపోయిన తర్వాత చెప్పిన విధంగా ఈ యొక్క ట్యాంకులు అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని ప్రాపర్ శానిటైజర్ అనేది వాడి చేసిన తర్వాత వాటర్ హార్డ్నెస్ కంప్లీట్గా తగ్గిపోయి 2 days ఒకసారి ఈ ట్యాంకులు అనేది క్లీనింగ్ చేపించేస్తూ బర్డ్స్లో ఉన్నటువంటి కిడ్నీ స్వెల్లింగ్ను తగ్గించేస్తూ ఈరోజు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 40 days ఉన్నటువంటి ఈ బర్డ్స్ బాడీ వెయిట్ చూసేసరికి 2.4 వస్తున్నది. ఫార్మర్స్ అవగాహన లేనప్పుడు ఇలాంటి రిస్క్ అనేది చేయకుండా ఉండడం చాలా మంచిదని చెప్పడానికి ఈ వీడియో.